హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా క్విక్ అండ్ టేస్టీగా చికెన్ శాండ్విచ్ ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ గా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 2 నుంచి 3 వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 to 4 చికెన్ పీసెస్ పెద్దవి ఉంటాయి కదా, సో వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని చికెన్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి చికెన్ ఇలా కుక్ అవుతున్నప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటేనే మనకి చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. ఇప్పుడు చికెన్ అనేది బాగా కుక్ అయిన తర్వాత అందులోకి ఒక 1/2 స్పూన్ కారం అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కూడా బాగా చికెన్ ముక్కలకి బాగా పట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత అందులోకి 2 స్పూన్స్ మయోనీస్ అలాగే 1 స్పూన్ టమాటో సాస్ అలాగే లైట్గా చిల్లీ సాస్ను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ ఏమన్నా తక్కువైతే ఇప్పుడు వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్లోకి 4 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకుంటున్నాను. అందులోకి 2 బ్రెడ్ స్లైసెస్లోకి ఈ స్టఫింగ్ అయితే పెట్టుకొని ఇంకొక బ్రెడ్తో అయితే క్లోజ్ చేసుకుంటున్నాను. ఇలా బ్రెడ్ స్లైస్ అంతటికీ కూడా స్టఫింగ్ అనేది ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇంకొక దాంతో అయితే క్లోజ్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ ఇంకొక బ్రెడ్ స్లైస్ కూడా అప్లై చేసుకుని ఇంకొక బ్రెడ్ స్లైస్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే ఇందులో వేసుకుని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మనకి ఒక 2 to 3 మినిట్స్లో అయితే ఇది లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. సో ఆ టైంలో ఇంకొక సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకుని రోస్ట్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా చికెన్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. సో తప్పకుండా మీ ఇంటి దగ్గర అయితే మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.